ఏదో ఒక విషయం గురించి కూడా చెప్పుతూ ఆ పాటలోనే కూడా సర్వం తెలిపినట్టు లక్ష్మమ్మ గారు చెప్తున్నారు. అంటే శ్రీమూర్తులు కూడా సాంఖ్యము ఏదో ఒకటి నేర్స్తూ వాళ్ళు కూడా సమాజంలో ముందుకు వెలుగుతూ ఈ ప్రబోధని వాళ్ళ నుంచి కూడా ముందుకు సాగిస్తూ సంకల్పం ఉండే ఆ నాయనగారి సంకల్పం ప్రకారం ఇప్పుడు ఒక్కొక్కరు వస్తున్నారు. వాళ్ళకి కూడా మన ధన్యవాదాలు. మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. 2 మాటలు గురు సూత్రం చెప్పిపోతారని ధైర్యంతో వస్తుంది. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీరాజయోగి గురు శిష్యం నిజానంద దీక్ష గుడిసన హరిశంవయోగి నామాంకితం సద్గురుతే నమో నమః. అవ్యక్తం, అవ్యక్తం నుండి మహాత్మ, మహాత్మ నుండి మదంకారం, మదంకారం నుండి పంచతన్మాత్రములు, పంచతన్మాత్రం నుండి పంచమహాభూతములు, పంచమహాభూతం నుండి జగత్తుకి విరట ఆధిపతి. అవ్యక్తం ఒక పరిణామమే సదాశివుడు, ఈశ్వరుడు, రుద్రుడు, విష్ణు, బ్రహ్మ తత్వ విచారకుడు. మహాత్వ ఒక పరిణామమే హం బీజం, ఎం బీజం, రం బీజం, ఓం బీజం, లం బీజం వేగ అభ్యాసకులు. మహాంధకారం ఒక పరిణామమే పరాశక్తి, ఆదిశక్తి, జ్ఞానశక్తి, విద్యాశక్తి, క్రియాశక్తి మతంలో వారు. పంచతన్మాత్రంలో ఒక పరిణామమే శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము భక్తులు. పంచమహాభూతములకు పరిణామమే సునీలము, ద్రోమము, నలుపు, తెలుపు, ఎరుపు, మంత్రోపశక్తి. ఈ పంచాది దేవతల అధోరూప పరిణామమే అనాత్మ. అనాత్మ ఒక వ్యవహారమే ఈశ్వరూపము. బ్రహ్మ మనకు ఆత్మయని లేక సుతరాత్మయని పేరు. ఈ సుతరాత్మ పృథ్వీ అధిష్టాన ఆదిదేవతయు బ్రహ్మస్వరూపమున లంబీజముక ప్రేరేపణ చేత క్రియాశక్తితో కూడుకొని గంధతన్మాత్రల ద్వారా పృథివీభూతము నుండి సకలమును సృష్టించును. ఇది పృథివీభూత స్థాపకం. ఈ సుతరాత్మ జల అధిష్టాన ఆదిదేవతయు విష్ణు స్వరూపమున వంబీజము యొక్క ప్రేరేపణ చేత ఇచ్చశక్తితో కూడుకొని రసతన్మాత్రల ద్వారా జలభూతము నుండి సకలమును పోషించును. ఇది జలభూత స్థాపకం. ఈ సుతరాత్మ అగ్ని అధిష్టాన ఆదిదేవతయు రుద్రస్వరూపమున రంబీజం ఒక ప్రేరేపణ చేత జ్ఞానశక్తితో కూడుకొని రూపతన్మాత్రల ద్వారా అగ్నిభూతము నుండి సకలమును దహించును లేక రూపము ఇచ్చి మార్చును. ఇది అగ్నిభూత స్థాపకం. ఈ సుతరాత్మ వాయువు అధిష్టాన ఆదిదేవతయు ఈశ్వర స్వరూపమున ఎంబీజం యొక్క ప్రేరేపణ చేత పరాశక్తితో కూడుకొని స్పర్శతన్మాత్రల ద్వారా ఆకాశ వాయుభూతము నుండి సకలమును విస్తరింపును. ఇది వాయుభూత స్థాపకం. ఈ సుతరాత్మ ఆకాశ అధిష్టాన ఆదిదేవతయు సదాశివ స్వరూపమున అంబీజము ఒక ప్రేరేపణ చేత ఆదిశక్తితో కూడుకొని తన్మాత్రల ద్వారా ఆకాశభూతము నుండి సకలమును ఆకర్షించును. ఇది ఆకాశభూత స్థాపకం. ఆకాశం నుండి శోకము, కామము, క్రోధము, మోహము, భయము. వాయువు నుండి చలనము, దవనము, కంపనం, అకుంచనం, ప్రసారణం. అగ్ని నుండి ఆకలి, దప్పికి, సంగములు, ఆల్సము, నిద్ర. జలము నుండి శుక్లము, జొల్లు, చెమట, మూత్రము, రక్తము. పృథ్వీ నుండి ఆస్తులు, గోళ్ళు, వెంట్రుకలు, చరము, నరములు, మాంసము. ఇది ఆకాశ పంచ భూతకములు. చాలా సంతోషం. ఇంత ధైర్యంగా చక్కగా బాగా చెప్పినారు. ఒకరికొకరు తెలుసుకోవాలి శ్రీమూర్తులు కూడా. ఇప్పుడు ఎవరికే కానీ ప్రబోధ తెలుసుకుంటేనే వస్తుంది, లక్షణాయుతంగా వింటేనే వస్తుంది. వినిన తర్వాత కరాలది. ఇప్పుడు బ్రహ్మం అంటే ఏమి? పృథివీ. విష్ణు అంటే ఏమి? వీరుడు. అగ్ని అంటే ఏమి? రుద్రుడు. రుద్రునికి అగ్ని అంటాం. అట్లా ఈశ్వరునికి ప్రాణవాయువు, సదాశివునికి ఆకాశం. ఇట్లా ఏ వస్తువుకి ఏ పేరు పెట్టి ఏమి అంటారు దీన్ని అంటే ఆ తెలుసుకోవడమే సాంఖ్యం. సంతోషం. ముందర అమ్మ